ఓడిపోయావు. మన్ను అసలు నువ్వెక్కడేం చేస్తున్నావు? నేను నా కొత్త సైకిల్లో ఊరు తిరుగుతున్నాను. బొటక్పూర్ లో సైకిల్ తీశాను. డోలక్పూర్ కి ఎప్పుడు వచ్చానని నాకే తెలీదు. నడపాలని ఆశగా ఉందా? మన్ను నిజంగానా ఈ సైకిల్ ని నేను నడపచ్చా? ఖచ్చితంగా ఇవ్వను. నాకు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు మరి ఎందుకు నడుపుతావా అని అడిగావు. నీ మొహం టమాటాలా ఎరుపుగా అవ్వడం చూడాలనుకున్నాను, చూసేశాను. నీ పని చూసుకో రాజు. పెద్ద వచ్చాడు సైకిల్ నడపడానికి గుండోడా. ఇది నా సూపర్ సైకిల్ రా. దీన్ని నడపాలని ఆశగా ఉందా? నాకిప్పుడు సైకిల్ ఎలా దొరుకుతుంది? ఏం చేయాలబ్బా? ఈ సమయంలో రాజు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ విషయాన్ని భీమ్తో చెప్పాలి. నేను బాగా అలసిపోయాను. నా పనులు చేయడానికి ఎవరో ఒకరిని పెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? అందరూ నన్ను చూసి నవ్వుతారు. బానిస దొరికాడు. ఎలాగోలా నదికి ఆ వైపుకు తీసుకువెళ్ళి శాశ్వతంగా నా దగ్గరే ఉండేలా చేసుకోవాలి. బాబు, నీకు సైకిలే కదా కావాల్సింది? మీరు నిజంగా తీసుకొస్తారా? అయితే నాతో రా. నా దగ్గరున్న ఈ మోటా ముల్ల నది ఆ వైపుకు తీసుకొచ్చావంటే నువ్వు ఊహించినంత గొప్ప సైకిల్ నేను నీకు కొనిస్తాను. మీ మూటలు ఎక్కడున్నాయి? అదిగో అక్కడ. ఆ బరువైన మూటని మోసుకొచ్చేలాగా ఈ పిల్లాడు బాగా అలసిపోతాడు. తెలివిగా ఈ అబ్బాయిని ఆ వైపుకు తీసుకువెళ్ళిపోతాను. లేదు, నా వల్ల కావడం లేదు. ఇప్పుడు నేను నాతో పాటే ఈ అబ్బాయిని నా గుహకి తీసుకువెళ్ళిపోతాను. అది నీ కలలో కూడా జరగదు. నా మిత్రుడిని మళ్ళీ మామూలుగా మార్చేయి, లేకపోతే లేకపోతే నువ్వు నన్ను ఏం చేస్తావు పిల్లాడా? నేను తలుచుకుంటే మీ ఇద్దరిని గాల్లో బంతుల్లాగా తేల్చేయగలను. నన్నొదిలే పిల్లడా, నన్నొదిలే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళొచ్చు, కానీ అంతకు ముందు నువ్వు మా మిత్రుడికి సాయం చేయాలి. ఏంటి, అర్థమైందా? ఏమైంది? అవును, ఈవిడ ఎవరు? ఈమె నీకు ఒక కొత్త సైకిల్ ఇవ్వబోతోంది రాజు. ఏంటి, నిజమే కదా? వావ్! ఈ సైకిల్ అద్భుతంగా ఉంది. టైరు, లైట్ ని చూసారా? ఇలా చూడు భీమ్, ఎంత అందంగా ఉంది. నిజంగా ఇది నాకేనా చెప్పండి? సరే, ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. బతుకు జీవుడు. ఈ సైకిల్ నిజంగానే అద్భుతంగా ఉంది. నీకు చాలా థ్యాంక్స్ భీమ్. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మహారాజా, ఇవన్నీ ఆ మనుషులు చేసే అల్లరే. అవును, దోడి చెయ్యండి. ఎవరు నువ్వు? ఏమిటి ఆట? ఎందుకు మీరంతా మాలా గెంతుతున్నారు? ఏయ్, నువ్వు కొత్తగా వచ్చావా ఏంటి? ఈ బలవంతుడైన కాళియా గురించి ఎప్పుడూ వినలేదా? కాళియా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఏయ్, ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు? ఏంటి, కప్పలా వేషం వేసుకొచ్చి ఇలా నిలబడ్డావు? ఇక చాలు, ఆపు.
మమ్మల్ని మీరు ఇంతవరకు ఎగతాళి చేశారు కదా, ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని మార్చేశాను. ఇలా చూడండి రాజుగారు, మా ప్లే గ్రౌండ్ కింద మీ ఊరుంటుందని మాకసలు తెలియదు. అవును, సరిగ్గా చెప్పారు. మేము గెంతులేస్తూ ఆడుకుంటూ ఉన్నాం. మాకు రేపు రేస్ ఉంది కాబట్టే. మేం చెప్పేది వినండి మండక్ రాజా, మేం చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాం. మరేం పర్వాలేదు, కానీ నా ఒక కండిషన్ ఉంది. మీరంతా మాతో కలిసి మా రేసులో పాల్గొనాలి. అందులో మీరు గెలిస్తే మామూలు స్థితికి మార్చేస్తాను. ఒకవేళ లేదంటే అది ఏంటంటే ఈ కప్పల పోటీలో కప్పలతో పాల్గొని మేము ఎలా గెలవగలం? అదే కదా రేస్ స్పెషల్. చెప్పు, దీనికి మీరు ఒప్పుకుంటున్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారా? 1, 2, 3. భీమ్, నువ్వు చాలా సాహసవంతుడివి, ధైర్యవంతుడివి. కానీ ఈ రేసులో నువ్వు నా చేతిలో ఓడిపోవడం ఖాయం. మేము ఇంతకు ముందే ఈ రేస్ కి బాగా ప్రాక్టీస్ చేశాం. పరిగెత్తే విషయంలోనే మీరు ప్రాక్టీస్ చేశారు, కానీ మాలా ఇలా గంతులు వేసే విషయంలో మీరు మాకు సాటి రారు. వదిలిపెట్టు, కాపాడండి, కాపాడండి. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు భీమ్. ఏం పర్వాలేదు, ఇది నా బాధ్యత. మీరు నన్ను క్షమించండి భీమ్. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అయినా సరే నాకు ప్రమాదం అని తెలిసి కాపాడారు.